హాయ్ అందరికీ నమస్కారం. జేఈ నీట్ సక్సెస్ స్టోరీ అనేటువంటిది లేదా సక్సెస్ ఫార్ములా అనేటువంటి దాంట్లో కీలకమైనటువంటి టైం పీరియడ్ ఏమిటంటే ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి టైం పీరియడ్. సో ఈ ఆగస్ట్ నుంచి డిసెంబర్ వరకు ఉన్నటువంటి టైం పీరియడ్లో పేరెంట్స్కి జనరల్గా ఉండేటువంటి క్వశ్చన్స్ ఏమిటి, వాళ్ళ వైపు నుంచి ఎటువంటి హెల్ప్ని ఇవ్వాలి అనేటువంటి విషయాన్ని ఒక వీడియోలో చూసాము. ఇప్పుడు స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో సహజంగా వచ్చేటువంటి క్వశ్చన్స్ ఏమిటి, వాటిని వాళ్ళు ఏ విధంగా అర్థం చేసుకోవాలి, వాటిని ఏ విధంగా సమాధానపరుచుకొని ముందుకు వెళ్ళాలి అనేటువంటిది ఈ వీడియోలో చూద్దాం. సో స్టూడెంట్స్ క్వశ్చన్స్లో మొదటి క్వశ్చన్, సార్ ఐఎమ్ స్టడీయింగ్ 10 to 12 hours ఎవ్రీ డే, దెన్ వై ఆర్ మై టెస్ట్ మార్క్స్ ఆర్ నాట్ ఇంప్రూవింగ్. సో ఖచ్చితంగా ఎవరైతే ఇది చెప్తూ ఉంటారో, నేను ఉదయం నుంచి సాయంత్రం వరకు సిన్సియర్గా ట్రై చేస్తున్నానండి, కానీ మార్క్ టెస్ట్కి సంబంధించినటువంటి మార్క్స్ ఇంప్రూవ్ అవ్వట్లేదు అనేటప్పుడు సో ఖచ్చితంగా ఈ స్టూడెంట్స్ని మనం ఏమిటంటే చాలా అప్రిషియేట్ చేయాలి. సో ఎందుకంటే వాళ్ళు సిన్సియర్గా ఇన్ని గంటల పాటు ప్రయత్నం చేయటం అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటి విషయం. అది వాళ్ళకు ఉన్నటువంటి శక్తి. కానీ మార్క్స్కి వచ్చేటప్పటికి ఇంప్రూవ్ కావట్లేదు అనేటప్పుడు అది చాలా పెద్ద విషయం. ఖచ్చితంగా దీనికి సంబంధించి అనాలిసిస్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. సో అనాలిసిస్ చేసేటువంటి సందర్భంలో మొట్టమొదటి విషయం, మన ప్రిపరేషన్ విషయంలో అంటే రివిజన్ చేస్తున్నామని అనుకునేటప్పుడు లేదా ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నాం అనుకునేటప్పుడు రీరీడ్ చేయటం, మరలా చదవటం రివిజన్ కాదు. మరలా చదవటం మనం అర్థం చేసుకోవటం కాదు. మరలా చదవటం ప్రిపరేషన్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వటం కాదు. సో కొంతమంది ఏం చేస్తారంటే ఎన్నోసార్లు చదువుతారు, ఎంతో అంటే దాని మీద పూర్తి అవగాహన ఉంది అని అనుకుంటారు. సో దాన్ని కొంచెం మార్చి ఇచ్చినప్పుడు కొంత అప్లికేషన్ వచ్చేటప్పటికి ఖచ్చితంగా వాళ్ళు అంటే దాన్ని అసలు ఆన్సర్ చేయలేనటువంటి పరిస్థితికి తయారవుతారు. సో ఇది మన ప్రాబ్లం కాదు, మన ప్రిపరేషన్ ప్రాబ్లం. అంటే మనం ప్రిపేర్ అయ్యేటువంటి విధానంలో తప్పు ఉంది. సో మనం పూర్తి అవగాహనతో చదవలేకపోతున్నాము. సో పూర్తి అవగాహనతో లేదా దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసేటువంటిది మోర్ అప్లికేషన్ స్థాయికి మనం ప్రిపరేషన్ జరగలేదు అనేటువంటిది కారణం ఒకటి అయి ఉండొచ్చు. రెండవది, ఒకవేళ లేదండి నేను ఆ ప్రిపరేషన్ కూడా బాగా జరుగుతుందని అనుకునేటప్పుడు రెండో సందర్భం ఏమిటంటే ఎగ్జామినేషన్ ప్రజెంటేషన్. ఎగ్జామ్కి వచ్చేటప్పటికి ప్రజెంట్ చేసేటప్పుడు ఇబ్బంది పడుతున్నాము. సో ఎగ్జామ్ ప్రిపరేషన్ అంటే ఎగ్జామ్ ప్రజెంటేషన్, సో రకరకాల కారణాలు, కొంతమంది ఎగ్జామ్కి సంబంధించి యాంగ్జైటీ ఉండొచ్చు, లేదా ఎగ్జామ్లో 1-2 క్వశ్చన్స్ కష్టంగా అనిపించినప్పుడు వెంటనే మనం కోపప్ చేసుకోలేకపోవచ్చు. అంటే ఎగ్జామ్ స్ట్రాటజీకి సంబంధించి ఇబ్బంది ఉండొచ్చు. సో కాబట్టి ఈ 2 విషయాల్లో అంటే ప్రత్యేకించి మన ప్రిపరేషన్ యొక్క డైరెక్షను విషయంలో ఆలోచన చేయటము. రెండోది ఏమిటంటే ఎగ్జామ్ ప్రజెంటేషన్కి సంబంధించి ఈ 2 మార్చుకోగలిగినట్లయితే ఇది దీంట్లో మార్పు వస్తుంది. సో ప్రాబ్లము మీలో ఏమాత్రం లేదు, 1% కూడా లేదు, కానీ మీరు ప్రిపేర్ అయ్యేటువంటి విధానంలో. సో దాన్ని మార్చుకోవాలి రైట్ వేలో. సో దాన్ని మాత్రమే ఆలోచించండి. సెకండ్ క్వశ్చన్ ఏమిటంటే, ఐ హ్యావ్ ఏ హ్యూజ్ క్లాస్ 11 బ్యాక్లాగ్. Should I complete the backlog first or continue with my class 12 syllabus? చాలామందికి అంటే 12th వచ్చిన తర్వాత చాలా కొంత అవగాహన పెరుగుతుంది. 11th విషయంలో కొన్ని టాపిక్స్ విషయంలో కావలసినటువంటి కాన్ఫిడెన్స్ లేదు అని అనిపిస్తూ ఉంటుంది. మరి ఆ సందర్భంలో ఒక తెలియనటువంటి భారం నెత్తి మీదకి వస్తుంది. మరి ఆ 11th సంబంధించింది కంప్లీట్ చేయాలి, ఇప్పుడు 12th బ్యాలెన్స్ చేయాలనేటప్పుడు సో ఇది డిసైడ్ అవ్వకుండానే రోజులు గడిచిపోతూ ఉంటాయి. ఈ 11th భయం అలా నెత్తి మీద వెళ్తూనే ఉంటుంది. 12th సంబంధించి ఫోకస్ చేయలేకపోతున్నాం. చివరికి వచ్చేటప్పటికి రెండింటికి కూడా మనం ఇబ్బంది పడి ఎగ్జామ్ ముందు టెన్షన్ పడేటువంటి అవకాశం ఎక్కువ మందిలో కనిపిస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఏమిటంటే 11th 12th అనేటువంటిది కాకుండా మన ఎగ్జామ్కి సంబంధించి మొట్టమొదటిగా మనం 12th జేఈ ఎగ్జామ్ ఉంటుంది జనవరిలో. సో దీనికి సంబంధించి హై వెయిటేజ్ అంటే మోర్ కనెక్టెడ్ టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మనకి ఇమీడియట్గా 12th ఉపయోగపడుతూ మనకి కాన్ఫిడెన్స్ ఇచ్చేటువంటి టాపిక్స్ ఏవైతే ఉంటాయి, ఫర్ ఎగ్జాంపుల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, అలాగే కాలిక్యులస్ లేదా మెకానిక్స్ సంబంధించి, ఎలక్ట్రిసిటీకి సంబంధించి. సో ఇలా మనకి ఆ కనెక్టింగ్ మోర్ వెయిటేజ్ ఉన్నటువంటి టాపిక్స్ ఏదైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేయటం, వాటిలో
నీ కాన్ఫిడెన్స్ ఎంతవరకు ఉందో చూడటం, ఇమీడియట్గా వాటికి సంబంధించిన సపోర్ట్ తీసుకోవటం. సో కాలేజీలో మనకు ఆ సపోర్ట్ ఉంటే ఓకే, లేదు అన్నట్లయితే ఎడిషనల్ సపోర్ట్ తీసుకోవడం. మన లైఫ్ మనకి ఇంపార్టెంట్, మన టైం మనకి ఇంపార్టెంట్ కాబట్టి ఆ ఎడిషనల్ సపోర్ట్ తీసుకుని వెంటనే మనం దానికి సంబంధించి కాన్ఫిడెన్స్ తెచ్చుకుంటే, కొంత టైం కేటాయిస్తే ఆటోమేటిక్గా మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఎన్ని ఉన్నాయనేది పక్కన పెట్టండి. ప్రస్తుతం మనం దేని మీద కాన్సన్ట్రేట్ చేసి ఈ వారంలో దేన్ని మనం పాజిటివ్గా మార్చుకోవాలి, ఇది మాత్రమే. సో ఒక్కసారిగా ఈ టాపిక్ ఆ టాపిక్ ఈ కన్ఫ్యూజన్ వెళ్ళొద్దు. సో ప్రస్తుతం మనం ఈ పర్టికులర్ ఆర్గానిక్లో మనం దృష్టి పెడుతున్నాను. కమింగ్ 20 days దీని సంగతి ఎంతో చూడబోతున్నా అంతే. ఎందుకంటే కొంతమంది క్లాసులకు కూడా వెళ్ళరు, ఆ ఆన్లైన్ వీడియో చూస్తూ విలువైన సమయాన్ని వృధా చేసుకుంటూ ఉంటారు. సో చాలా జాగ్రత్తగా గమనించండి. ఆన్లైన్ వీడియోలు చూడటం తప్పు కాదు, దాని నుంచి నేర్చుకోవడం తప్పు కాదు. కానీ 10 నిమిషాల్లో నేర్చుకోగలిగినటువంటిది గంట సేపు స్పెండ్ చేయటం అనేటువంటిది అది పెద్ద ప్రమాదం నీ గమ్యం చేరుకోవడానికి. అది మాత్రం ఆలోచించండి. సో దానికి ఏం చేయాలి, ఎలా చూడాలనేటువంటివి ఉంటాయి. సో మరొక సందర్భంలో దాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి ప్రయత్నం చేస్తాను. నెక్స్ట్, స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఐ వాచ్ ఆన్లైన్ లెక్చర్స్ ఫర్ అవర్స్ ఎవ్రీ డే బట్ వై డూ ఐ స్టిల్ ఫర్గెట్ కాన్సెప్ట్స్ వైల్ సాల్వింగ్ క్వశ్చన్స్. సో ఇది ఇప్పుడే నేను అంటే అంతకుముందు క్వశ్చన్లో కూడా చెప్పడానికి ట్రై చేశాను. ఆన్లైన్ లెక్చర్స్ని ప్రతిరోజు గంటల తరబడి చూడటం అనేటువంటిది నీకు నేర్చుకోవాలనేటువంటి ఆ పాజిటివ్ యాటిట్యూడ్ని తెలియజేస్తుంది, నేర్చుకుందామనేటువంటిది. సో టైము వీడియోస్ వేరేవి చూసి, షార్ట్ చూసో రీల్ చూసో వేస్ట్ చేయకుండా అకాడమిక్ కంటెంట్ నేర్చుకోవాలి ఉన్న రిసోర్సెస్ని ఉపయోగించి, రైట్. సో ఫ్రీగా నేర్చుకోవాలి లేదా తక్కువ రేట్లో నేర్చుకోవాలనేటువంటి ఇంటెన్సిటీ ఏదైతే ఉందో, ఎస్, సో వీ క్లాప్ ఫర్ దాట్. కానీ అది మనకి రిజల్ట్ విషయంలో లేదా కాన్సెప్చువల్ స్ట్రెంథనింగ్ విషయంలో కాన్ఫిడెన్స్ ఇవ్వట్లేదు అంటే ఖచ్చితంగా ఏమిటంటే మనం ఇక్కడ తెలుసుకోవటం అనేటువంటిది ఎంత ఇంపార్టెంటో దాన్ని అప్లై చేయటం అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్. అంటే నీకు ఆ ఇంటలెక్చువల్ లేజీనెస్ అని నేనైతే అంటా. సో వినటం మాత్రమే మనం చేస్తున్నాం, దాన్ని ప్రాక్టికల్గా అప్లై చేసేటువంటి దానికి సమయం కేటాయించట్లేదు. సో ఈ అవర్స్ టుగెదర్ మనం ఏదైతే చేస్తున్నామో ఇది ప్రమాదం, రైట్. సో ఇది ఒక 10 నిమిషాల్లో జరగాల్సినటువంటిది 60 minutes మనం కేటాయిస్తూ ఉండొచ్చు. సో మన టైం అంతా కూడా ఏమిటంటే ఆ అర్థం చేసుకునేటువంటి దాన్ని ఇంకొంచెం లోతుగా అప్లై చేసేటువంటి పరిస్థితి మనం చేయట్లేదు. ఎందుకంటే అక్కడ డిస్కంఫర్ట్ ఉంటుంది. అది అప్లికేషన్ స్థాయికి తీసుకెళ్ళగలిగితేనే మనకి ఆ డిఫరెన్స్ వస్తుంది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. సో కాబట్టి మనం ఏదైతే కావాలో దాన్ని మాత్రం మనం ప్రిపేర్ కావాలి. ఏదైతే అవసరమో అది మనం ఆ ప్రిపరేషన్కి ముందే మనకు తెలియాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను అప్లికేషన్ ఆఫ్ డెరివేటివ్స్లో మ్యాక్సిమం అండ్ మినిమా నేర్చుకోవాలనుకున్నప్పుడు మ్యాక్సిమం అండ్ మినిమాకి సంబంధించినటువంటి ఆ ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నిటినీ కూడా మనం ఒక 10-15 నిమిషాల్లో అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయటం, ఆ వెంటనే అది అయిన వెంటనే దాని మీద సాల్వ్ చేయటానికి ఎంత సమయం కేటాయించాలనేటివి చెప్తూ వెళ్దాం, రైట్. దేనికి ఎంత పర్సంటేజ్ కావాలి అనేటువంటిది, ఆ ప్రాక్టీస్ టైం అనేటువంటిది ఉండకపోవటం అనేటువంటిది ఇక్కడ పెద్ద ప్రమాదం. ఇది ఫైనల్గా నువ్వు బిజీగా ఉంటావు తప్ప ప్రొడక్టివ్గా అవ్వవు, రైట్. నెక్స్ట్, ఎవ్రీవన్ అరౌండ్ మీ సీమ్స్ అహెడ్ ఆఫ్ మీ, రైట్. సో హ్యావ్ ఐ ఆల్రెడీ బికమ్ టూ లేట్ టు క్రాక్ జేఈఈ నీట్. ఇక్కడ ఎస్, మిగిలిన వాళ్ళు నీకన్నా కొంచెం ముందుగా ఉన్నారు అనేటువంటి భయం మనకు ఉంది అన్నప్పుడు, అదే సందర్భంలో హ్యావ్ ఐ ఆల్రెడీ బికమ్ టూ లేట్, నేను ఇంకా సమయం అంతా పోయింది, ఇంకా నేనేం చెయ్యలేనా అన్నప్పుడు చెయ్యలేను అనేటువంటిది కరెక్ట్ కాదు, రైట్. ఖచ్చితంగా సో క్రాక్ జేఈఈ నీట్ అనేటువంటి దాన్ని మనం చూస్తే ఈ 5 months కూడా ఈ ప్రొడక్టివ్ టైంని మనం అలవాటు చేసుకోగలిగినట్లయితే మన హ్యాబిట్స్ విషయంలో కానివ్వండి, మనం ప్రాక్టికల్గా అప్లై చేసేటువంటి విషయంలో మన ప్రిపరేషన్ మనం కరెక్ట్గా మనం చేసుకోగలిగినట్లయితే ఈ 5 months ఎనఫ్. బట్ ఆ సీరియస్నెస్, ప్రాక్టికల్గా అప్లై చేసేటువంటి దాంట్లో నీకు ఉండేటువంటి డిసిప్లిన్, ఈ 2 ఉంటే ఇది ఎనఫ్ టైం.
సో దీనికి ముందుగా మనం చేయాల్సినటువంటిది ఏమిటంటే మనకి ఎక్కడ సపోర్ట్ అవసరం, మనకి ఎక్కడ సపోర్ట్ అవసరం లేకుండానే మనం ప్రిపేర్ అవ్వగలం. ఈ రెండింటి మీద క్లారిటీ ఇవ్వగలిగినప్పుడు మాత్రమే ఈ 5 నెలలు సృష్టించేటువంటి అద్భుతాన్ని నువ్వు చూడగలుగుతావు. లేదు అంటే ఎంత ఇంటెలిజెన్స్ ఉన్నా 8 లక్షలు ఖర్చు పెట్టి ఎక్కడ జాయిన్ అయినా సరే ఉపయోగం ఉండదు. అది పేరెంట్స్కి 12 తర్వాత అంటే ఎగ్జామ్స్ అయిన తర్వాత కానీ తెలియదు, కానీ నీకు ముందు తెలుసు కానీ నువ్వు బయటకు చెప్పవు అంతే. రైట్. సో ఇది. ఇక నెక్స్ట్ క్వశ్చన్ చూస్తే, ఐఎమ్ వర్కింగ్ వెరీ హార్డ్ బట్ హౌ డూ ఐ నౌ ఇఫ్ ఐఎమ్ ప్రిపేరింగ్ ఇన్ ద రైట్ వే ఆర్ జస్ట్ వేస్టింగ్ ప్రీషియస్ టైం. నేను చాలా కష్టపడుతున్నాను కానీ రైట్ వేలో చేస్తున్నానా లేదా అనేటప్పుడు నేను ఏ విధంగా తెలుసుకోవాలి? సో నేను ఒకటి చెప్తా ఇక్కడ. మొట్టమొదటిగా ఫోకస్, రెండోది హార్డ్ క్వశ్చన్స్. హార్డ్ క్వశ్చన్స్ వచ్చినప్పుడు, హార్డ్ టాపిక్స్ వచ్చేటప్పుడు మన ఫోకస్ ఎంతవరకు ఉంది. మూడోది ఎవ్రీ ఎగ్జామ్ ఏదైతే మనం టెస్ట్ రాస్తున్నామో టెస్ట్లో థర్డ్ పాయింట్ ఏమిటంటే, నువ్వు ఒక టెస్ట్ని ఇచ్చిన తర్వాత ఈ హార్డ్ క్వశ్చన్స్ ఏదైతే ఉన్నాయో, నువ్వు ఏదైతే ఫీల్ అయ్యావో, దట్ వాట్ యూ ఫెల్ట్ దీస్ ఆర్ హార్డ్ క్వశ్చన్స్ బట్ ఐ ఆన్సర్డ్, ఈ పర్సంటేజ్ పెరుగుతుంది అన్నప్పుడు. రైట్. నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, 3 hours ఎగ్జామ్లో ఎఫిషియన్సీ పెరుగుతుంది అన్నప్పుడు ఖచ్చితంగా యు ఆర్ ఎట్ ఏ రైట్ డైరెక్షన్. ఇంకా నువ్వు దేన్ని పట్టించుకోవాల్సిన అవసరం లేదు. యూ ఆల్రెడీ బికెమ్ అన్స్టాపబుల్. రైట్. సో ఇది స్టూడెంట్స్కి సంబంధించినటువంటి క్వశ్చన్స్లో కొన్ని. ఇంకొక క్వశ్చన్, వై డూ ఐ రిపీట్ ద సేమ్ మిస్టేక్స్ ఇన్ ఎవ్రీ మాక్ టెస్ట్? సో ప్రతి మాక్ టెస్ట్ అయిన తర్వాత కొన్ని మిస్టేక్స్ ఉంటాయి, కానీ మరలా వచ్చేటప్పటికి మరలా అదే వస్తాయి. ఇది ఒకే ఒకటి ఏమిటంటే, ఈ సేమ్ మిస్టేక్స్ ఏదైతే ఉన్నాయో వీటికి సంబంధించి నువ్వు ఇంపార్టెన్స్ ఇవ్వకపోవటం, తెలుసుకొని వదిలేయటము. సో ఈ ఇంపార్టెన్స్ ఇవ్వకపోతే ఎన్ని మిస్టేక్స్ నువ్వు ఐడెంటిఫై చేసినా, ఎర్రర్ లిస్ట్ రాసినా నీకు వచ్చేటువంటి ఫలితం ఉండదు. సో ఎప్పుడైతే ఈ మిస్టేక్స్కి సంబంధించి ఇంపార్టెన్స్ నువ్వు ఇన్సైడ్ ఇవ్వటం మొదలుపెట్టావో, అంటే మన ప్రిపరేషన్ టైంలో కూడా దాన్ని ఆలోచించి అటువంటి సందర్భం వచ్చినప్పుడు చిన్న అవేర్నెస్తో, చిన్న అలర్ట్నెస్తో నువ్వు ఉన్నావో ఆటోమేటిక్గా 1 or 2 టెస్ట్స్ అయ్యేటప్పటికే ఆ మిస్టేక్స్ మాయమవుతాయి. సో కాబట్టి ఒక టెస్ట్ రాసిన వెంటనే అతి ముఖ్యంగా మనం పాటించాల్సినటువంటి జాగ్రత్త ఏమిటంటే, మిస్టేక్స్ వాటికి ఉన్నటువంటి రీజన్స్, వీటికి ఇంపార్టెన్స్ ఇస్తేనే అప్పటి వరకు జరిగినటువంటి ప్రిపరేషన్ నుంచి పాఠాలు నేర్చుకునేటువంటి అవకాశం ఉంటుంది, దాన్ని స్ట్రెంథన్ చేసుకునేటువంటి అవకాశం ఉంటుంది. సో జస్ట్ మిస్టేక్స్ ఉన్నాయి, అది గమనించావు, దానికి ఇంపార్టెన్స్ ఇవ్వటం అనేటువంటిది నేర్చుకుంటే ఇది ఖచ్చితంగా రిపీట్ అవ్వదు. రైట్. నెక్స్ట్ చూద్దాం. హౌ కెన్ ఐ స్టే ఫోకస్డ్ వితౌట్ గెటింగ్ డిస్ట్రాక్టెడ్ బై యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ ఆర్ టెలిగ్రామ్? సో ఎలా డిస్ట్రాక్ట్ కాకుండా, ఒకటి ఒకే ఒక ఇంపార్టెంట్ పాయింట్, ఈ రెండు వేరు వేరే. సోషల్ మీడియా టైం అండ్ స్టడీ టైం, దీస్ 2 are not సేమ్. రైట్. సో ఇది ఇంటర్సెక్షన్ కాదు, ఇట్స్ అ కంప్లీట్లీ డిజాయింట్ సెట్స్. మ్యాథమెటిక్స్ లాంగ్వేజ్లో దీస్ 2 are డిజాయింట్ సెట్స్, నో కామన్ ఏరియా ఫర్ దీస్ 2. అంటే అర్థమై ఉండొచ్చు, ఇక్కడ స్టడీ టైం అంటే వీటన్నిటికీ దూరం. సో ఇంకొకటి ఏమిటంటే, స్టడీ టైంలో నేను ఆన్లైన్ రిసోర్సెస్ ఉపయోగించుకుని చదువుకుంటాను అని అనుకునేటప్పుడు దీంట్లో మరలా పాజిటివ్గా చెప్తున్నా, నేను ఎక్కడా కూడా ఏమిటంటే మీకు ఆచరణాత్మకంగా చెప్పడానికి ట్రై చేస్తున్నా. లెర్నింగ్ టైం ఒకటి, ప్రాక్టీస్ టైం ఒకటి, సెల్ఫ్ ప్రాక్టీస్ టైం ఒకటి. సో ఇక్కడ ఆన్లైన్ రిసోర్సెస్ యూజ్ చేసుకుంటానన్నప్పుడు తప్పులు లేదు, వెంటనే
కొంత నేర్చుకోవడానికి ఆన్లైన్ రిసోర్సెస్ యూజ్ చేసుకోవడం ఏమాత్రం తప్పులేదు. కానీ ఇక్కడ ఆ ఆన్లైన్ రిసోర్సెస్ లెర్నింగ్ టైంలో అంటే ఫస్ట్ దాని గురించి అర్థం చేసుకోవడానికి, కాన్సెప్ట్స్ని తెలుసుకోవటానికి, డౌట్స్ని క్లియర్ చేసుకోవటానికి మనం ఉపయోగించుకున్నాం. వెంటనే సెల్ఫ్ ప్రాక్టీస్, మనం ఇప్పుడు ప్రాక్టీస్ మాత్రమే చేస్తాం, క్వశ్చన్ సాల్వ్ మాత్రమే చేస్తాం. ఆ సందర్భంలో ఇది ఎట్టి పరిస్థితుల్లో ఆన్లైన్ టూల్స్ అనేటువంటి మన దరిదాపుల్లో ఫోను ఇవన్నీ ఉండకూడదు. ఆ స్ట్రిక్ట్ ఫార్ములా నువ్వు పాటించగలిగినప్పుడు ఎస్, ఇది అసలు నీ ముందే నిలబడదు, దాని ప్రయారిటీ నీ మైండ్ నుంచి తగ్గిపోతూ ఉంటుంది. సో మరొకసారి సమ్మరైజ్ చేస్తున్నా, సోషల్ మీడియా టైం డిఫరెంట్, స్టడీ టైం డిఫరెంట్. కానీ స్టడీ టైంలో ఆన్లైన్ రిసోర్సెస్ ఉపయోగించుకుంటాననేటువంటి పిల్లల కోసం ప్రాముతో చెప్తున్నటువంటిది లెర్నింగ్ టైం డిఫరెంట్, సెల్ఫ్ ప్రాక్టీస్ టైం డిఫరెంట్. లెర్నింగ్ టైంలో ఆన్లైన్ రిసోర్సెస్ ఉపయోగించుకోవడంలో ఏమాత్రం తప్పులేదు. బట్ స్టడీ సెల్ఫ్ ప్రాక్టీస్ టైంకి వచ్చేటప్పటికి కంప్లీట్గా దూరం. సో మనం మాత్రమే ఈ ప్లానెట్ మీద ఉన్నామనేటువంటి స్థాయిలో మనం ప్రాక్టీస్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. నేను ఇంకా జాగ్రత్తగా చెప్తా, ఇక్కడ లెర్నింగ్ టైం 30% అయితే ఇది 70%. నేను ఎప్పుడు కూడా 30-70 ఫార్ములా అని చెప్తూ ఉంటా. సో దట్స్ ఆల్. సో ఇది పాటించినప్పుడు ఆటోమేటిక్గా ఇది అసలు మన దరిదాపుల్లో కూడా మనకి ఇబ్బంది పెట్టదు. నెక్స్ట్, కెన్ ఐ స్టిల్ అచీవ్ ఎ టాప్ ర్యాంక్ ఇఫ్ ఐ స్టార్ట్ సీరియస్ ప్రిపరేషన్ నౌ? అబ్సల్యూట్లీ 100%, నో డౌట్ అబౌట్ ఇట్. సో చాలామంది లైఫ్ జర్నీస్, జేఈ నీట్ జర్నీ చెబుతున్నటువంటిది ఎస్, ఈ 5 monthsలో వాళ్ళు చూపినటువంటి స్ట్రైట్ ఫార్వర్డ్ ప్రిపరేషన్. అంటే నాకు ఎగ్జామ్కి ఏం అవసరం, నాకు ఇప్పుడు ఎంత వచ్చు, నాకు ఎంత రాదు అనేటువంటి దాని మీద పూర్తి క్లారిటీతో పనిచేస్తున్నటువంటి పిల్లలు ఈ ట్రాన్స్ఫర్మేషన్, ఈ 5 monthsలో వచ్చినటువంటి ట్రాన్స్ఫర్మేషన్ లేదా ఈ 5 monthsలో ఆ ట్రాన్స్ఫర్మేషన్ తెచ్చుకున్నటువంటి పిల్లలు ఎస్, దట్స్ ఆల్ రైట్. సో ఇంకా దీంట్లో రెండో క్వశ్చనే లేదు, 100% యూ కెన్ బిలీవ్. సో ఇది జేఈ నీట్ పిల్లల్లో చాలామందిలో వచ్చేటువంటి అనేక రకాల డౌట్స్లో కొన్ని డౌట్స్ ఇది రైట్. సో I hope you understand the significance of the time what you have from August to December. Okay, so దాంట్లో మీకు కావాల్సినటువంటి పర్టికులర్ టాపిక్స్లో మీకు కావాల్సినటువంటి హెల్ప్ ఏదైనా ఉంది అన్నట్లయితే పర్టికులర్ టాపిక్స్ దానికి సంబంధించి మన దగ్గర ఉన్నటువంటి more than 25 years ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి టీచర్స్, టాప్ ర్యాంకర్స్ని డీల్ చేస్తున్నటువంటి టీచర్స్తో చాలా ఆర్గనైజర్గా డిజైన్ చేసినటువంటి టాపిక్స్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సో యూ కెన్ కాంటాక్ట్ అస్. ఓకే, సో విష్ ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ సీరియస్ రివిజన్ ఇన్ యువర్ 12th. థ్యాంక్ యూ సో మచ్. సో మీకున్నటువంటి ఏదైనా వేరే క్వశ్చన్స్ కానీ లేదా ఏదైనా డౌట్స్ ఉన్నట్లయితే మీరు కామెంట్ రూపంలో తెలియజేయచ్చు. సో విల్ ట్రై టు ఆన్సర్ దెమ్. థ్యాంక్ యూ సో మచ్.